హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జేమాక్స్. సో ఈ జేమాక్స్ కాయిన్ ఎలా కొనాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్స్. లాస్ట్ వరకు చూడండి, సేమ్ ప్రాసెస్ చేయండి, మీరు కూడా కాయిన్స్ అనేది బై చేయొచ్చు. ఓకేనా? సో ఎలా బై చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చూద్దాం. సో ఇది ఇంటర్ఫేస్ అండి. ఈ యాప్ మీరు ప్లే స్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. ఈ యాప్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాక మీకు యాప్ ఒక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఈ కాయిన్స్ ప్రజెంట్ రేట్ వచ్చేసి 1 పైసాతో ఉందండి. ఇప్పటి వరకు 10 బిలియన్స్ కాయిన్స్లలో ఫేజ్ 1లో 10 బిలియన్స్ కాయిన్స్లలో మనకు 1 బిలియన్ కాయిన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. 1.68 త్వరలో ఇది 2 పైసకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. మినిమం మనకు ఈ ఏప్రిల్ నెలలోనే 2 పైసకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. అయితే దీనిలో మనం కాయిన్స్ ఎలా కొనాలనేది ఇక్కడ చూద్దాం. 1 పైసా ఉన్నప్పుడు కొనుక్కుంటే చాలా మంచిది, మీకు చాలా బెనిఫిట్లో ఉంటారు. ఇక్కడ కింద టీమ్ ఉంది, హిస్టరీ ఉంది, తర్వాత ఫండ్స్ ఉంది కదా, అండ్ సెట్టింగ్ కూడా ఉంది. మీరు ఫండ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ యాడెడ్ ఫండ్ అని చెప్పేసి వ్యాలెట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు యూపీఐ ఐడి అనేది కాపీ చేసుకోండి. ఓకే, నేను కాపీ చేశాను. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఫోన్పేకి వెళ్ళాలి. ఫోన్పేకి వెళ్ళాక చాలామంది ఫోన్పే అప్డేట్ అయి ఉంటుందండి, కొంతమంది అప్డేట్ అవ్వకుండా ఉండొచ్చు. ఇక్కడ టు బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇలా ఇక్కడ వచ్చాక టు ఎనీ యూపీఐ ఐడి అని చెప్పేసి యాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ నేను యాడ్ చేసుకున్నానండి జైమాక్స్ కాయిన్ది. మీరు యాడెడ్ యూపీఐ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బెనిఫిషరీ ఐడి యూఆర్ఎల్ ఏదైతే ఉందో మనం ఇక్కడ కాపీ చేసాం కదా, ఇక్కడ కాపీ చేసుకున్న ఈ యూపీఐ ఐడిని మనము ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసి సో మీరు ఏదైతే పేరు ఇక్కడ వెరిఫై చేయండి. వెరిఫై చేశాక పేరు అడుగుతుంది. మీరు ఇక్కడ జస్విక్ సాఫ్ట్వేర్ అయినా పెట్టుకోండి, లేకపోతే జైమాక్స్ అయినా పెట్టుకోండి, లేకపోతే డైరెక్ట్ సేవ్ అని కొట్టేస్తే మీకు ఈ పేరుతోనే మీకు వచ్చేస్తుంది. సో నేను చేసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా వచ్చింది. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సో ఇక్కడ మనం పేమెంట్ అనేది ఎంటర్ చేయాలి. నేను ప్రజెంట్ ఒక 100 రూపాయల కాయిన్స్ కొనాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ 100 ఎంటర్ చేశాను, పే చేశాను. జస్విక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పే మీద క్లిక్ చేశాను. మనకు పాస్వర్డ్ అడుగుతుంది అండి. సో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. సో ఇక్కడ కింద రైట్ మార్క్ ఇచ్చాను. మనకు పేమెంట్ అనేది అవుతుంది. ఇది ఎందుకు చేస్తున్నాను అంటే మీకు అర్థం కావాలనే చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీరు కొనుక్కోగలుగుతారని. సో ఇది ఫస్ట్ టైం అయితే మనం 100 చేయడానికి లేదండి. ఫస్ట్ టైం మనం కొనేటప్పుడు కనీసం ఒక 2500తో కొనుక్కోవాల్సి ఉంటుంది. 2500తో కొనుక్కున్న తర్వాత మీరు 10 రూపాయలతో కూడా మీరు కాయిన్స్ అనేది కొనవచ్చు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. చేశాక మీకు మొత్తం ట్రాన్సాక్షన్ హిస్టరీ వస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి పైన ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ అయ్యాక మీరు మినిమైజ్ చేసుకొని ఈ జైమాక్స్ యాప్కు వచ్చేయండి. వచ్చేసి కిందికి వెళ్ళాలండి. కిందికి వెళ్ళేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అడుగుతుంది కదా, మనం ఏదైతే ట్రాన్సాక్షన్ ఐడి తీసుకున్నామో అది ఎంటర్ చేసాం. తర్వాత ఇక్కడ ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాలండి. స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మనం ఇక్కడ దీనిలోకి వచ్చేసి ఎంత అమౌంట్ పంపించాము, 100 రూపీస్ నేను ఇప్పుడు పంపించాను. ఇక్కడ అప్లోడ్ స్క్రీన్ షాట్ అంటున్నారు. స్క్రీన్ షాట్ తీసుకుందాము. సో స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటున్నాను. సో స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ సక్సెస్ఫుల్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. సో వెంటనే మనకు పేమెంట్ అనేది యాడ్ అవ్వదు, ఒక 2 to 5 minutes టైం పడుతుంది.
ఇక్కడ హోమ్ అనేది ఉంది కదా, హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి వచ్చాక మీకు ఇక్కడ కిందికి వెళ్తే అవైలబుల్ బ్యాలెన్స్ వ్యాలెట్లో మీకు అమౌంట్ అనేది 100 రూపీస్ అనేది కనిపిస్తుంది. సో నాకు మెయిల్ అనేది కూడా రావడం జరిగింది. సో పేమెంట్ అనేది రిసీవ్ అయింది అని చెప్పేసి ఒక 1 to 2 మినిట్స్లో మనకి పేమెంట్స్ అనేది వస్తుంది. సో మనకు పేమెంట్ అనేది వచ్చేసిందండి. సో హోమ్లో ఇప్పుడు చూడండి, పేమెంట్ అనేది 100 రూపాయలు మనం ఏదైతే పంపించామో ఈ అకౌంట్కి క్రెడిట్ అయ్యింది. క్రెడిట్ అయ్యాక ఇప్పుడు మనం కాయిన్స్ అనేది బై చేయాలి. ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ ఎంత అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసాము, 100 రూపాయలు. సో 100 రూపాయలు ఎంటర్ చేసేసి పే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు 100 రూపాయలకి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయండి? 0.01 పైసా చొప్పున మనకు వచ్చేది 10,000 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే 100 రూపాయలకి 10,000 కాయిన్స్ అనేది వస్తున్నాయి. ఇక్కడ పే మీద క్లిక్ చేసాం. సో ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్ అయిందండి. జేమాక్స్ కాయిన్ 10,000 కాయిన్స్ అనేది వచ్చాయి. సో మనకి ఎంత ప్రైస్లో వచ్చాయి? 0.1 పైసా చొప్పున 100 రూపాయలకి. సో వ్యాలెట్ అండ్ అడ్రస్ అండ్ కంప్లీటెడ్ అండ్ డేటు సో ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. సో ఇక్కడ చూడండి, 1,50,000 ఇది వరకు ఉండింది. ఇప్పుడు వచ్చేసి 51,50,000 ఉండింది. ఇప్పుడు 51,60,000 అయింది. సో ఈ విధంగా కాయిన్స్ అనేది బై చేసుకోండి, ఓకేనా. సో ఇది భవిష్యత్తులో చాలా వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తుందని నాకు అనిపించింది. కాబట్టి నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాను, మీరు చేసుకోండి. సో ఇంత అంత అనేది కాదండి, మినిమం మీరు కాయిన్స్ కొనేది 2,500తో మీరు కాయిన్స్ అనేది కొనుక్కుంటే మీకు 2,50,000 కాయిన్స్ అనేది వస్తాయి. ప్రజెంట్ ఈ రేట్ ఉన్నప్పుడు ఇది మ్యాక్సిమం 1 మంత్లో 2 పైసా రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా మీరు ఈ కాయిన్స్ అనేది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి, ఓకే. నచ్చితే చేసుకోండి, ఓకే. ఎందుకంటే ఎన్నో డబ్బులు ఎక్కడెక్కడో ఖర్చు చేస్తూ